క్రీస్తు పూర్వం 400 ఏళ్ళు మన భారత ప్రాచీన చరిత్రలో మన దేవదేవతలు, మహాగ్రంథాలు, వేదాలు మన చరిత్ర. ఆ చరిత్రలో కొన్నిటిని ప్రస్తావించడానికి ఇష్టపడరు, మహాపాతకంగా భావిస్తారు. కానీ ఋగ్వేదాలలో 50 రకాల పానీయాల గురించి ప్రస్తావించారు. కొన్ని విషయాలు చెడుగా తీసుకుంటే చెడు, మంచిగా తీసుకుంటే జ్ఞానం. చరక ఆచార్యుడు ఈ పానీయాలను ఒక ఔషధంగా, గర్భవతులు గర్భస్థ స్థితిలో పడే వేదనను దూరం చేయడానికి ఒక ఎనస్థీషియా, మత్తుమందులో వాడేవారు. మన చరిత్రలో ఇలాంటి ప్రస్తావాల గురించి మంచిని మాత్రమే చూపిస్తూ చెడును తొలగించి మీ ముందుకి తీసుకురావడమే మా ఈ ఉద్దేశం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కృష్ణుడు, అర్జునుడు, ఇంద్రుడు ఇల్లు తాగిన సురాపానం మందాగుతుంది సారా ఒకటేనా? క్షీరసాగర మదనం జరిగినప్పుడు, మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఇలాంటి ప్రస్తావనలో దేవతలు తాగారు అనడానికి చాలా ప్రూఫ్లు అయితే ఉన్నాయి. సో ఈ పదాల నుండి పుట్టిందే మీదనమాట. తాగుతున్నాయన్ని మ్యాన్ మేడ్ డ్రింక్స్. యాక్చువల్గా ఈ మ్యాన్ మేడ్ డ్రింక్స్ ఎవరు తాగుతారో తెలుసా? దేవతలు కాదు బ్రో, అసురులే. ఎంత అంటే మనిషి మన విచక్షణ జ్ఞానం కోల్పోయే అంత. హలో గాయ్స్, యాక్చువల్గా మనిషి బతకడానికి 3 నీళ్ళు అయితే చాలా ఇంపార్టెంట్. ఒకటి నీడ, ఇంకోటి తిండి, ఇంకొకటి బట్ట. మన తెలుగులోని ఫుడ్ బ్లాగర్స్ అయితే చాలా మంది ఉన్నారు బ్రో. ఫ్యాషన్ బ్లాగర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యన ప్రాపర్టీ బ్లాగర్స్ కూడా బాగా పరిగెడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇంకొక నీడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఏదైనా అలవాటు మనం మితంగా చేస్తే అది అందం, అమితంగా చేస్తే అది వ్యసనం. ఈ ఛానల్, ఈ కంటెంట్ ఎవరిని కాదు, ఇది ఒక నాలెడ్జ్ పర్పస్ అంతే. ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాన్ని చెప్పడానికి నేను ఈ కంటెంట్ పట్టుకుని మీ ముందుకు వచ్చింది. మీ గొట్టంగా ఎవరు మనకి చెప్పడానికి అనుకుంటున్నారా? సరే పక్కన పెట్టేయండి. మన పిఠాపురం ఎమ్మెల్యే గారు మాటల్లో చిచి పాటలే అన్నాం. సో డిప్యూటీ సీఎం గారి మాటలు బట్టి మనకేం అర్థమైంది? సర్వరోగ నివారణ బ్రో. సరే అసలు ఈ మందు ఏంటి, సురాపానం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ అన్నట్టు దేవతలు కృష్ణుడు, అర్జునుడు, ఇంద్రుడు ఇల్లు తాగిన సురాపానం మందాగుతుంది సారా ఒకటేనా? అసలు తెలుసుకున్నావా? అసలు చరిత్ర ఏంటి? సో ఇవన్నిటి బట్టి మీకు అర్థమై ఉండొచ్చు మన టైటిల్ ఏంటని. అదే సురాపానం. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి సో మన పురాణాలు, మైథాలజీ అండ్ ఋగ్వేదాల్లో చాలా వరకు ఈ ప్రస్తావన అయితే ఉంది. మధుకం అని, మదస్కం అని, మధు అని ఈ పదాలన్నీ ఉన్నాయి. క్షీరసాగర మదనం జరిగినప్పుడు, మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఇలాంటి ప్రస్తావనలో దేవతలు తాగారు అనడానికి చాలా ప్రూఫ్లు అయితే ఉన్నాయి. సో ఈ పదాల నుండి పుట్టిందే మీద్ అనమాట. పాశ్చాత్య దేశాలైన గ్రీక్, రష్యా, చైనాలో మీద్ చాలా ఫేమస్. అదేంటి మన పురాణాలు అంటున్నారు, పక్క దేశాలు అంటున్నారు, మన దేశాలు చాలానే పట్టుకుపోయారు బ్రో. అలా వెళ్ళిపోయిందేమో మనకేం తెలుసు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అవన్నీ మనకెందుకులే. సో ఈ మీద్ అనేది ఏంటంటే యాక్చువల్ గా ఈ మీద్ కి ప్రిపరేషన్ లో హనీ, వాటర్, హెర్బ్స్, స్పైసెస్ అండ్ మరి ముఖ్యంగా ఫ్రూట్స్ అన్నమాట, వీటితో తయారు చేస్తారు. సో ఈ మీద్ ని మనం తీసుకోవడం ద్వారా మనలో గ్లామర్ అండ్ అంతే విధంగా లోపల ఒక మంచి పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు లేకపోతే ఏమైనా పార్టీస్ అయినప్పుడు యాక్చువల్ గా ఈ మీద్ ని తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళలో కాన్షియస్నెస్ ఎక్కువ అవుతుంది. ఒక యుద్ధాన్ని ఎలా గెలవాలి, ఏ విధంగా గెలవాలని వాళ్ళ మైండ్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతా ఉంటది అనమాట. కొన్నిసార్లు యుద్ధాలు ఓడిపోయారు అనుకో, అక్కడ ఎస్కేప్ అయ్యేదానికి కూడా ఈ మీద్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. సో ఈ మీద్ మనం తాగే సారా ఒకటేనా? సరే ఇంకొంచెం డెప్కి వెళ్తే మొత్తానికి మన మైథాలజీ ప్రకారం 5 రకాల డ్రింక్లు అయితే మన పురాణాల్లో ప్రస్తావించారు. వీటిని పంచమహాపాతకాలు అంటారనమాట. మొదటిది పైష్టకం, 2 లాలజం, 3 కైవవం అండ్ 4వది మధుకం అండ్ 5వది గుణ సంబంధం. సో ముందుగా చెప్పుకున్న పైష్టకం అనేది మ్యాన్ మేడ్ డ్రింక్స్ అనమాట. ఇప్పుడు మనం తాగుతున్నాయన్ని మ్యాన్ మేడ్ డ్రింక్స్. యాక్చువల్గా ఈ మ్యాన్ మేడ్ డ్రింక్స్ ఎవరు తాగుతారో తెలుసా? దేవతలు కాదు బ్రో, అసురులే. సో మనం తాగుతున్న డ్రింక్స్ అన్ని దేవతలు తాగరు, అసురులు తాగుతారు. ఈ కైవవం, నెక్స్ట్ లాలజం, ఇవి తీపి కళ్ళు అండ్ ఈత కళ్ళు లాంటివి అనమాట. అండ్ తర్వాత వచ్చేదే మధుకం. ఇందులో మనం చెప్పుకున్నాం చూసారా, మధుకం మీద్ ఇది అనమాట. సో యాజ్ యూజువల్ గా ఫ్రూట్స్ తో తయారయ్యేది. అండ్ లాస్ట్ కూడా సంబంధం. ఇది మనకు షుగర్ కేన్స్ ఐడియా ఉన్నాయి కదా, దాని నుండి కూడా చాలా డ్రింక్స్ అయితే తయారు చేస్తారు. దాని నుండి వచ్చే డ్రింక్స్ అనమాట. మీద్ లో యాక్చువల్ గా ఆల్కహాల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అరౌండ్ 2.5 to 20.5 అనే ఆల్కహాల్ రేట్ అనేది ఉంటుంది. బట్ మ్యాన్ మేడ్ డ్రింక్స్ అయిన పైష్టకంలో అది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎంత అంటే మనిషి మన విచక్షణ జ్ఞానం కోల్పోయే అంత. సో అసలు అలాగే విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తారు కాబట్టి అది అసలు తాగే డ్రింక్ అని అంటారు. సో మనం మీద్ లాంటి గొప్ప గొప్ప డ్రింక్స్ అయితే తాగలేవు, ఎందుకంటే మనకి అవైలబుల్ లేవు. అలాగే ఇండియాలోనే అవైలబుల్ లేవు అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని కొన్ని స్టేట్స్లో మీద్కి సంబంధించిన
డ్రింక్స్ అయితే ఉన్నాయి, ఈవెన్ బియర్స్ కూడా ఉన్నాయి. మూన్ షైన్, నో లేబుల్, కోర్ట్ సైడ్ లాంటి చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. మనం ఫర్దర్ వీడియోస్ లో వాటిని టెస్ట్ చేద్దాం. వీటితోనే కాదు, ఇంకెక్కడైనా ప్రూఫ్స్ అంటే మన ఇండస్ వ్యాలీ సింధు నాగరికత. సో ఆ టైంలో ఏంటంటే వైన్కి సంబంధించిన, బీర్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ వీటితో పాటు ఒక చాప్టర్ ఋగ్వేదంలో ఒక డ్రింక్ అనమాట సోమరసం అని, అది ఇంద్రుడికి చాలా ఫేవరెట్ అనమాట. ఆ ఇంద్రుడికి చాలా ఇష్టమైంది అనమాట ఈ సోమరసం. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. భయపడకు, మరో ఎపిసోడ్ వస్తుంది. సోమరసాన్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే బాడీలో అడ్రినల్ రష్ అనేది పెరుగుతుంది. దేవతలందరూ మన అసురులని, మనోళ్ళు దేవుళ్ళని, వాళ్ళంతా అసురులని కొంతమంది వర్ణిస్తూ ఉంటారు. వేదాల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అందుకని ఇది ఇంద్రుడి ఫేవరెట్ డ్రింక్.